10 ఏళ్లలో తాను పీసీసీ చీఫ్ అవుతానని, ఆ తర్వాత సీఎం కూడా అవుతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో తనకు అటెండర్ పదవి ఇచ్చినా తప్పకుండా చేశానని జగ్గారెడ్డి అన్నారు. తమ పార్టీ అగ్రనాయకులు సోనియా, రాహుల్ గాంధీలు ఏం చెబితే అదే చేశానన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. తాను ఢిల్లీలో పైరవీలు చేయడం లేదని, ఎవరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల పవర్కు ప్రధాని మోదీ పవర్కు చాలా తేడా ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయంగా, జాతీయ స్థాయిలో ఎన్నికల బరిలో రెండు పార్టీలే రాజకీయంగా పనిచేస్తున్నాయి. అందులో ప్రధానంగా రెండు పార్టీలు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పనిచేస్తున్నది. బీజేపీ పార్టీ ఎవరు ప్రధానమంత్రి ఉంటే పర్మనెంట్గా వాళ్ళ దాంట్లో ఉంటుంది. అట్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానమంత్రులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో రాను రాను ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు మా ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రధానమంత్రి ఇప్పుడు ప్రస్తుతానికైతే మోడీ గారు. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నంతసేపే బీజేపీ పార్టీ నాయకుడు. ఆయన పదవి దిగిపోతే బీజేపీ నాయకుడుగా ఆయనకు బాధ్యతలు కానీ లేకపోతే ఆయనకు పవర్ కానీ ఉండదు. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి వారికి ఇప్పుడు పవర్ ఉంటుంది. భవిష్యత్తులో వారు ప్రధానమంత్రిగా ఇక రారు, ఇది లాస్ట్. ఇక అప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉండరు కాబట్టి అప్పుడు ఆయనకు పవర్స్ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో